వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 4వ అధ్యాయము జ్ఞానయోగము. 25వ శ్లోకము, శ్లోక నెంబర్ 25. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. తాత్పర్యం: కొంతమంది యోగులు భౌతికమైన వస్తువులు సమర్పిస్తూ దేవతలను పూజిస్తారు. మరికొంతమంది పరమ సత్యమనే అగ్నిలో తమ ఆత్మనే సమర్పిస్తూ సంపూర్ణంగా ఆరాధిస్తారు. యజ్ఞ ప్రక్రియ అనేది భగవద్ దృక్పథంలో భగవంతునికి నివేదనగా చేయబడాలి. కానీ వివిధ జనుల అవగాహనలో ఎంతో అంతరం ఉంటుంది. కాబట్టి యజ్ఞాన్ని ఎన్నో రకాలుగా భిన్నమైన దృక్పథాలతో చేస్తుంటారు. తక్కువ స్థాయి జ్ఞానం ఉన్నవారు భౌతిక ప్రయోజనాల కోసం దేవతలకు నివేదన సమర్పిస్తుంటారు. మరికొందరు యజ్ఞం యొక్క నిగూఢమైన అర్థం తెలిసిన వారు వారినే భగవంతునికి సమర్పించుకుంటారు. దీనినే ఆత్మ సమర్పణ లేదా ఆత్మాహుతి లేదా తమ ఆత్మను భగవదర్పితం చేయడం అని అంటారు. కానీ భగవంతునికి ఆత్మ సమర్పణం చేసే విధానం ఏమిటి? దాన్ని భగవంతునికి సంపూర్ణ శరణాగతి చేయటం ద్వారా చేయవచ్చు. మీనింగ్ ఆఫ్ ది శ్లోక ఈస్: Some yogis worship the celestial gods with material offerings unto them. Others worship perfectly, who offer the self as sacrifice in the fire of the supreme truth. Sacrifice or yajna should be performed in divine consciousness as an offering to the Supreme Lord. However, people vary in their understanding and hence perform sacrifice in different manners with dissimilar consciousness. Persons with lesser understanding and wanting material rewards make offerings to celestial gods. Others with deeper understanding of the meaning of yajna offer their own selves as sacrifice to the Supreme. This is called Atma Samarpana or Atmahuti, or offering one's soul to God. What is the process of offering one's own self as sacrifice? This is performed by surrendering oneself completely to God. Om Namo Bhagavate Vasudevaya.